జాగ్రత్త కలిగి మనము ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా. నాయనా, నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీవు మాట్లాడయ్యా, నోటికి నోరుగా చేసుకోయ్యా. నాయన, వినగలిగిన చెవులు, ప్రాముఖ్యంగా గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించుమని, నీ రాకడకు సిద్ధము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ విజ్ఞాపన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా వీడియో వస్తుందా మీకు? వస్తుంది. అంటే నాకు రావడం లేదు. ఓహో, పర్వాలేదు, ఆపేసినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. మనము గత 6-7 నెలల ముందు మనము ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా మనము గ్రహించాము. ఎంతమంది మనోనేత్రములు వెలిగించబడి గ్రహించారో నేను ఎరుగను, కానీ మరలా మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరలో ఉంది. ప్రకటన 12:12ను మరొకసారి ధ్యానించి మనము దానిని కొనసాగించుదాం. ఆధారాలను దాదాపు 10 నెలల నుంచి మీకు పోరాడుతూ, ప్రయాసపడుతూ మీ ముందు ఉంచుతూనే ఉన్నాను. కానీ అంగీకరించే మనస్సు మనలో ఉండాలి. రెండవది, గ్రహింపు కలిగి ఉండాలి. నేను మీకు ముందే చెప్పినది ఈ వారములో ఆ మాటలను మీరు కూడా విని ఉన్నారు. అవేమిటో కూడా మీ ముందు ఎరిగిన వారు ఒప్పుకొని నిజమేనని గ్రహించిన వారు సంతోషించండి. మేము టీవీ చూడము, న్యూస్ చూడము, పత్రిక చూడము అనుకున్న వారు వదిలివేయండి. చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చూడండి, పరలోకమా, పరలోక నివాసులారా అంటే ఎవరు, ఏమై ఉన్నారు? వాటి విపులీకరణ నేను ఇప్పుడు చేయను, కానీ వరసలో మీ ముందు ఉంచుతాను. భూమి అన్నప్పుడు మనము దేవుని రాజ్యము అని గ్రహించాము. ఈ దేవుని రాజ్యము అన్నప్పుడు సృష్టి ఎక్కడ ప్రారంభించబడింది చూసాము. ఎక్కడ ప్రారంభించాడు? ఎవరైనా చెప్పగలరా? అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోయారా? లేదు, ఒక 3-4 మాత్రం మ్యూట్లోకి వెళ్ళి, పాపం మిగతా పనులన్నీ ఉంటాయి కదా, నేను కాదని అనలేను. అన్నిట్లో ఆసక్తి కలిగిన వాళ్ళు గ్రహిస్తూ ఏకీభవించండి. ఏదేనులో సృజించబడిందని, ఏదేనులో ఒక తోట తూర్పు వైపున దేవుడు వేశాడని తెలుసుకున్నాం. ఏదేను తోటను మనము పరిశీలన చేయబోతున్నాము. ఈ ఏదేనును గురించి నీవు జాగ్రత్తగా చూచినప్పుడు అది యెరూషలేము పట్టణమేనని, మరి ఇంకేదో కాదని ఆధారాలను వెతికి ఉన్నాము. సమస్త జనము కూడా ఇక్కడే జన్మించి ఉన్నారని లేఖన ఆధారాలను మీ ముందు చదివి గ్రహించినట్లుగా మనమంతా ఎరుగుదుము. ఆ తరువాత ఈ పట్టణమును ఈరోజు కాదు, ఆదాము 13వ అధ్యాయం అంది
అబ్రహాములోని ఆదికాండము 13వ అధ్యాయం అందే దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేశాడని ఈ 13వ అధ్యాయం మందు అబ్రహాముతోటి నీవు ఈ దేశపు చుట్టుకొలతలను కూడా చతురస్రపు స్థితిగతులను నీవు సంచారము చేయమన్నాడు. ఈ సంచారము చేయమని నీవు సంచారము చేసినదంతా నీకు నేను ఇస్తానని ప్రమాణము చేసినట్టు ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనమందు ప్రకటించాడు. అప్పుడు లోతు తన కనులెత్తి 13వ అధ్యాయములో లోతు కన్నులెత్తి చూచినట్లుగా రాయబడి ఉంది. లోతు కూడా ఈ యొర్దాను ప్రాంతమునే ఎంపిక చేశాడని, ఎందుకంటే అది దేవుని తోట వలె ఉన్నది అని లోతు చూచి ఉన్నాడు. ఏ నేలలో అబ్రహాము తిరిగాడో దాని విశాలతను గురించి ఒకవైపు ప్రకటనకారుడు, మరి ఒకరు యెహెజ్కేలు 48వ అధ్యాయము 30 నుండి 35 ఈ మాటలు జాగ్రత్తగా గుర్తించండి. నేడు జరగబోతున్న ఈ ట్రంపా ఇంకెవరు సంబంధము లేదు, కానీ జరగబోతున్న బైబిలు ప్రవచన లేఖనమే ప్రధానమై ఉంది. ఎందుకంటే ప్రభువు తొందరలో రాబోతూ ఉన్నాడు. దానికి ప్రాముఖ్యమైన ఆధారములలో ఒకటి యెరూషలేము రీబిల్డ్ చేయడం, యెరూషలేము తిరిగి కట్టబడుటకు ప్రయత్నము జరగడము. దాని ప్రారంభము కోసము ఇశ్రాయేలు ఉవ్విళ్ళూరుతుంది. అది కట్టడం అంటూ ప్రారంభమైతే తర్వాత జరగబోవు పరిస్థితులు ఎంత భీకరమైనవో, సంఘము ఎత్తబడు స్థితులు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పదే పదే నాలో ఉన్నవాడు కన్నీళ్లతో నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయమంటు నీ వెరిగిన ప్రాంతమంతా స్వార్థ ప్రకటించు. నేను తొందరలో రాబోతున్నాను, ఇక మీదట ఆలస్యం ఉండదు, నేను త్వరగా రాబోతున్నాను. మనము క్రీస్తు స్వరూపము మనలో సంపూర్ణముగా ఏర్పడినంత వరకు ఆయన సమయం ఇచ్చాడు. నీవు ఏర్పాటు చేయబడాలి. ఆయన సంపూర్ణత. ఒకనాటి జనమును కనుటకు ఒక దినము చాలునా అన్నాడు. పురిటి నొప్పులు, గర్భము నుండి స్త్రీ ఒక దినములోని గర్భమును ధరించి బిడ్డను కనచాల. నవమాసములు. ఆ గడియ రాగానే లోకమంతా మర్చిపోయి నేనొక కుమారుని కన్నానని ఆశతో ఈ శ్రమలన్నీ మర్చిపోతున్న గడియ. అదే విధముగా నీవు భూమి మీద పడిన ఇక్కట్లు, ఇరుకులు, అసమాధానము, నెమ్మది లేనటువంటి వాటన్నిటినీ, వ్యాధులు, సమస్యలు నీలో ఏమైనానూ కానీ నీవు పురిటి నొప్పులతో ఉన్నావేమో. నా ప్రియుడు నన్ను తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ఆ కనే గడియ కానీ నీవు ఎదురు చూస్తున్నావా? అవును. అయితే నీవొక్కడవు చూడమని అంటుంది. నీ బిడ్డలు, నీ కుటుంబము నోవహు వలె నీవు ఎదురు చూడాలి, కనిపెట్టాలి. నీ బిడ్డలు, వారి ప్రవర్తన,
చేయి జారితే తిరిగి తీసుకోలేదు. ప్రాణము పోయిన తరువాత వారి నిమిత్తము నీవు ఏ ప్రలాపనలు, ఎంత ప్రార్థనలు, ఎంత రోదనలు చేసినా వాళ్ళను పరలోకానికి వారసుని చేయలేదు. నీ బిడ్డలు ఆత్మీయులుగా ఉన్నారా? శరీర సంబంధులై ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియ దైవజనమా, ఆ రోజు అబ్రహాము 75 సంవత్సరాల కాలం దేవుడు రమ్మని పిలిచినప్పుడు ఒక దినానికి సుమారు 30 కిలోమీటర్లు అనుకోండి, అంటే 2 సంవత్సరాలు అల్లు పెరగని యోధుడై చేతి కర్రను మరి ఏమై ఉంటుందో నేను ఎరగను, కానీ ఎంత తిరిగి ఉన్నాడో అక్కడ రాశాడు. చదవండి ఒక్కసారి. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4000 ఈ పట్టణము అబ్రహాముకి ఇస్తానని వాగ్దానము చేశాడు. ఇప్పుడు అంటున్నాడు ఆ పట్టణపు వైశాల్యం ఎంత తెలుసా నీకు? ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములు రూబేను వీళ్ళ 3 వారి వారి స్వాస్థ్యాలలో ఉన్నారు. బాగానే ఉంది. తూర్పు దిక్కున 4500 కొలకర్రల పరిమాణము గలది. 4500 కొరకర్రలే. ఒక కొలకొర్ర ఈజ్ ఈక్వల్ 1 కిలోమీటర్. ఇశ్రాయేలు లెక్కను కొలకర్ర ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్. 1 కిలోమీటరు అంటే 4500 కిలోమీటర్లు. ఒకవైపున ఇటు, ఒకవైపున అటు, ఒకవైపున ఇటు, 4 దిక్కులు అంటే రమారమి 18,000 కిలోమీటర్లు. నాడు 75 సంవత్సరాల కాలములో ఎంతటి నిరీక్షణ కలిగిన వాడు ఆ అబ్రహాము. ఈ నా పితరు ఎంత గొప్ప విషయమో! ఆ తిరిగినదంతా ఇజ్రాయేలుకి ఇస్తానని వాగ్దానము చేసిన ఈ గొప్ప దేవుడు వారికి యెహోషువ ద్వారా పంపకాలు చేశారు. అయితే యెహోషువ ద్వారా పంచబడిన ఆ భూమిని వారు అశ్రద్ధ, అవిధేయ, పాపములను, అపరాధములను మోస్తూ వచ్చారు. కడకు ఆయన రక్షకుడైన యేసు క్రీస్తుకు సిలువ వేశారు, తృణీకరించారు, విసర్జించారు. ఆ శాపం ఫలితమును మోసారు. చివరకు టైటస్ చక్రవర్తి ఇజ్రాయేలును ఘోరమైన చెర, రోమా సామ్రాజ్యాధినేతలైన చక్రవర్తుల చెరలో యెరూషలేము పట్టణమంతా తగలబడి దేవాలయము కూలిపోయి కేవలము నమూనాగా ఒక ఏడ్పుల గోడ మిగిలింది. ఆ రోజు దేవుడు వారికి వాగ్దానము చేసి ఇచ్చిన నేలను తెలియచేస్తున్నాడు. దయచేసి చదవండి మరలా మిగతా. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణం కలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు, గోత్రముదనియు 3 గుమ్మములుండవలెను. 3 స్థానాలలో వారు కొందరు చెదిరిపోయి ఈ శ్రమలకు తట్టుకోలేక దేశాలకు వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ సంపూర్ణముగా వారి గోత్ర
గోత్రపు పెద్దలు, వారి వంశాలు, శేషము అక్కడుంది. కానీ ఒకవైపున మాత్రం లేదు. అది గాజా, బోస్రా, పాలస్తీనాలు. ఈ దక్షిణ తట్టు ఐగుప్తు వైపు ఉన్న గుమ్మము వైపు, అదే దమస్కు నుంచి ప్రత్యేకించబడిన ఈ 4వ స్థానం. 1 కాదు, 2 కాదు, సుమారు 1900 ఏండ్ల పైన వారు దేశాలు చెరపట్టబడ్డవారు కొందరైతే, కొందరు వారి సహోదరులైన మిగతా 3 ప్రాంతాలలో నివాసాలు పెట్టుకొని, వారు స్థిర నివాసము, పంచిన భూమి, పంచిన ఇళ్ళు, వాకిళ్లలో ఉండలేక తమ సహోదరుల గృహాలలో ఉంటూ ఉంటారు. ప్రియ దైవజనమా, ఆ ప్రాంతము 3కి మరలా ఏర్పాటు చేసింది. 4 దిక్కులు ఇంటూ ఒక్కొక్క దిక్కు 3 కుటుంబాలు, 3 గుమ్మాలు, 4 ముళ్ళు, 12 గుమ్మాలు, 12 గోత్రాలు. 12 గోత్రాలలో ఇక మిగిలిన 3 ఎవరికి ఇవ్వబడిందో చూడండి. దక్షిణపు తట్టు 4500 కొలకరల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోను ధనియు, ఇస్సాకారు ధనియు, ఒకటి జెబూలు షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూను. జెబూలూను ధనియు 3 గుమ్మములు. ఇది ఈ రోజున ఏమైంది? నేను పలుసార్లు నాకు చెప్పిన ఆయన మీకు బయలుపరుచుతున్న క్రమములు బ్రతిమలాడి, ఇదిగో జరగబోతుంది, ఇప్పుడు కూడా జరగబోవేవి నీ ముందుంచుతూ ఉన్నాను. అది నిశ్చయముగా మొత్తము శ్మశాన వాటికి అవుతుందని ప్రకటనలు అనేక యెహెజ్కేలు, ఈ యొక్క హగ్గై ప్రవక్తలందరూ చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుకున్నాను. అంతేనా? చెప్పారు. శ్మశానమై నక్కలు తిరుగు రీతిలో అవన్నీ అగ్ని చేత కాల్చబడి కూలిపోయి నిరాకారమై ఉండిపోతాయని బోస్రా, పాలస్తీనా, గాజా ఈ ప్రాంతాలు, దానికి సపోర్ట్ చేసిన దేశాల మీద కూడా యుద్ధమే రేగుతుంది. అది తిరిగి కట్టబడుతుంది. ఎందుకంటే అది కట్టబడ్డ తరువాతనే వారందరూ ఏకమవ్వాలి. ఈల వేసిన జనులను నేను పిలుస్తాను. ఆ ప్రాంతములో ఇజ్రాయేలు సమృద్ధిగా నింపబడాలి. ఆ తరువాత యెరూషలేము నిర్మాణము జరిగి తీరాలి. ఎంత దగ్గరలో ఉన్నారో చూడండి. ఈ వారం రోజుల్లో న్యూస్ని మీరు చూసారా? ఒక గొప్ప నేత, నేను ఇజ్రాయేలును రీబిల్డ్ చేస్తాను, ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని చేస్తాను, కడతానని చెప్పిన మాట ప్రపంచమంతా తెలియబడుతూనే ఉంది. నేటికి కూడా వారం రోజులుగా ఎవరైనా అన్నాడా? అన్నాడండి. దేవునికి అవునన్న వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇంకా చూడని వాళ్ళైతే గత 4 రోజుల పేపర్లో తీసుకోండి. ఈ రోజు నిన్న ఒక కరెన్సీ విషయములో అతను ఒక మంచి ప్లానింగ్ పెట్టాడు. గమనించారా? నేను మీకు గ్రీన్ కార్డ్ ఇస్తాను, మీరేం చేయాలంటే నా దేశములో పెట్టుబడులు పెట్టాలి. గోల్డ్ కార్డ్ ఇస్తున్నాను. ఎందుకు ఈ ఆలోచన చేసుంటాడు? అతనికి యెరూషలేము దేవాలయము సొలొమోను కట్టిన రీతిలో కట్టాలి అంటే అతని దగ్గర బంగారం ఉండాలి, ధనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ధనము కావడానికి మేలైన మార్గం ఏమిటి అంటే ఆర్థిక వనరులు బలపడాలి. దేశాలు ఆర్థికంగా కుంగిపోతూ ఉన్నాయి. కరోనా ప్రభావముతో దేశాలు ఆర్థిక వ్యవస్థలు
అనేకమైనవి ఇండస్ట్రీస్ కొల్లబడిపోయాయి. ఇప్పుడు ఆ దేశము నిర్మాణము జరగడానికి ప్రజల యొద్ద నుండే సేకరణ. ఒకప్పుడు మనుష్యులను పారద్రోలతానని చెప్పిన ఈ వ్యక్తి $50 లక్షల అంటే 44 సుమారు కోట్ల రూపాయలు కలిగిన వారు ఏ వ్యక్తి ఇతనికి డిపాజిట్ చేస్తూ ఉన్నారు, ఆ డబ్బుని నేను వెంటనే నీకు గ్రీన్ కార్డ్ హోల్డర్ చేస్తానని ప్రకటించినది నిన్నటి దినానే మీరు చూశారు. అన్ని ఆ వ్యక్తిని చూడవద్దు, ఆ వ్యక్తిని ఏ దేశాన్ని చూడవద్దు. నీ గురి ప్రభువు రాకడ వైపు, నీ గురి ఇజ్రాయేలు రీబ్యూల్ట్ అనగా తిరిగి కట్టబడుటకు సాధనాలని నీవు ఎంపిక చేయి. వారు ఆ పశువుల 5ని తీసుకొని వచ్చారు, ఎర్రని పెయ్యలను తెచ్చారు, సమస్తమును సమకూర్చుకున్నారు. కానీ ఆ ప్రాంతములో ఈ యొక్క షిమ్యోను, జబులూను, ఈ గోత్రాలు 3 ఇంకా సంపూర్ణ సిద్ధి అనగా ప్రవేశము జరగలేదు. మీకు 6-7 నెలల ముందే ఈ విషయాలు రాబోతున్న దినాలు జరగబోతూ ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన అంశాలు ఈ ముందు ఆనాడే ఉంచాను. అవునని అంగీకరించిన వాళ్ళు దేవునికి ఇది తిరిగి కట్టబడబోతుంది. అది సమయము చాలా త్వరగా రాబోతున్నదని. ఇది కట్టిన తరువాత ప్రపంచ వాణిజ్య కేంద్రముగా ఇశ్రాయేలును బలపరచబోతుంది. ఈ వాణిజ్య కేంద్రముగా భాసిల్లిన తరువాత శత్రువును అణగగొట్టబోతూ ఉన్నాడు. అప్పుడు జరగబోయే అంశము ప్రధానమైనది. యెరూషలేము తిరిగి కట్టబడాలంటే ఆ బలి పశువును వధించాలి అంటే ఇజ్రాయేలీయులందరూ కలిసి చేయాలి. ఇప్పుడు ఈ స్థలము ఖాళీ అయిపోయింది, నిర్జనమైపోయింది, నరుడు నివాసము లేనంతగా కూలిపోయింది. ఆ అధ్యక్షుడు అంటూ ఉన్నాడు, మీరు ఈ ఐగుప్తు వైపు వెళ్ళిపోండి, దేశాలు దాటి వెళ్ళిపోండి, ఒక్కరైనను ఉండడానికి వీలు లేదు. కారణం ఇజ్రాయేలు జనము అక్కడకు చేర్చబడాలి. మహిమ కలుగును గాక. వాడు మాత్రమే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అంతయు కూడా నీవు నేను గ్రహించి తీరాలి. కారణం ఏమిటి అంటే దేవుని రాకడతోటి ఇది ముడిపెట్టబడి ఉంది. యేసుక్రీస్తు రాకడతోటి ఇది ముడిపెట్టబడి కారణము ఎప్పుడైతే ఇక్కడ ఆ మసీదు అనబడిన అల్ అక్సా మందిరము లేక మసీదు అది కూల్చబడాలి. ఎందుకనగా ఇక్కడ 56 ఎకరాలు ఆ రోజు సొలొమోనుకి ఇవ్వబడిన స్థలము 56 ఎకరాలు ఆ మందిర నిర్మాణానికి ఇచ్చింది, పట్టణానికి ఇచ్చింది. ఇందాక చదివాము యెరూషలేము యొక్క ఈ మందిర ప్రాంగణము ఆనాడే మోషే ద్వారా దాని మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం, ఒకవేళ వాళ్ళు దానిని పడగొట్టకపోవచ్చు, కానీ ఒకటి స్థిరం, ఆ స్థలములో దేవాలయం కట్టబడుతుంది, చేసి తీరబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క స్థానమును ఇజ్రాయేలీయులు ఆక్రమిస్తారో అరబ్ దేశాలు అన్ని కూడా ఒక్కసారి ముప్పేటలో
దాడి ప్రారంభము చేయబోతూ ఉన్నారు. అది చిలికి చిలికి 3వ ప్రపంచ యుద్ధ కారణము కాబోతూ ఉన్నది. మొదటి ప్రపంచ యుద్ధ కారణము కూడా ఈ ఐరోపా ఖండమే. 2వ ప్రపంచ యుద్ధ కారణము ఐరోపా ఖండమే. నేడు జరగబోయే ప్రపంచ యుద్ధమునకు కారణము కూడా ఇజ్రాయేలు అనబడిన ఈ ఐరోపా ఖండమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ ఐరోపాలో లాభపడుతున్న వారు ఎవరయ్యా అని చూస్తే అనేకులు నష్టపోతున్నారు. నష్టము పాలైన యూదులు మాత్రము ఆ యుద్ధము వలన లాభమునకు లోనవుతూ ప్రియ దైవ జనమా, కారణము వాళ్ళు రీబిల్డ్ చేయబడుతూ ఉన్నారు. దేవుడు వారికి సహాయకారి అయి దేశముల నుంచి సహాయం. మీరు అనుకుంటారు ఎవరైనా అయితే ఇటలీ, ఇంగ్లాండు ఈ దేశాలన్నీ కూడా మరి క్రైస్తవ దేశాలు కదా. వీళ్ళందరూ ఆ యెరూషలేము మందిరానికి సహాయం చేస్తారా చేయరా? వీళ్ళందరూ శత్రువులతోటి చేయి. కారణం అక్కడ ఒక చిన్న కొమ్ము అనబడిన పోపు ఒకడు ఉంటూ ఉన్నాడు. వీని యొక్క సహాయముతోటి వీళ్ళందరూ కూర్చబడి ఇజ్రాయేలుకు వ్యతిరేకులుగా మార్చబడబోతూ ఉన్నారు. జరగబోవు క్రమాన్ని మీ ముందు ప్రియ దైవ జనమా గమనించండి. ప్రియ దైవ జనమా గమనించండి. యేసు క్రీస్తు రాబోతూ ఉన్నాడు. లేఖనములలో కొన్ని వేల సంవత్సరాల క్రితము తెలియచేయబడిన ఆధారాలు మన ముందు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. 2 రోజులు ఈ అన్యునకు ఇచ్చిన సమయము. నువ్వు నేను అనుకుంటున్నావా? 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ మాటను బట్టి నీవు నీ బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని సిద్ధపరుచుకోలేకపోతున్నావేమో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి నువ్వు భ్రమలో బ్రతకవద్దని మనకు ఆయన హెచ్చరిక తెలియచేస్తున్నాడు. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు, కొందరు ఆలస్యమని ఎంచునట్లు వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు ఆలస్యము చేయువాడు కాడు. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎంతకాలం దీర్ఘశాంతము? ఆయన ప్రకటించిన దినముల వరకే దీర్ఘశాంతం. ఈ రోజున ఆయన 20 సంవత్సరాలుగా నీ ఎడల నా ఎడల రాకడ ప్రాప్సిస్ ముగిసిపోయిన ఘడియలలో అనగా రాకడ క్షణాలు వచ్చినా కూడా 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఇంకా పరిపూర్ణులుగా మారతారు, ఇంకా సంపూర్ణులగుతారు. ఈ లోక జీవనోపాట్లు చేస్తూ ఉంటారు. ఈ లోకము మీద మనస్సు మాత్రం ఉండ వీలు లేదు. నీవు నాలో ఫలభరితమైన వ్యక్తిగా, నా స్వరూపము నీలో సంపూర్ణమైన స్థితిలో క్రీస్తును పోలిన వ్యక్తిగా మార్చబడతారు అని అవకాశం ఇస్తుంటే ఆ అవకాశాన్ని నీవు అలసత్వంగా తీసుకొని ఏమైపోతావు? నీవు తేలికగా తృణీకరించగలిగితే, నీవు ఆయనను తృణీకరించి నీ బ్రతుకేమైపోతుందో ఈ రోజున మనలను హెచ్చరిక చేస్తున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయమందు 1-2 వచనాలు ఒకసారి చూడండి. మనము యెహోవా యొద్దకు రండి, మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి, ఆయన మనలను చీల్చి
ఆయనే మనలను స్వస్థపరచును. ఆ, ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయును. ఆ, 2 దినములైన తరువాత చూడండి, ఆయన మనలను ఆయనే బ్రతికించు. మనలను కొట్టాడు. బ్రతికించు. 3వ దినమున ఆయన సన్నిధి మనలను బ్రతికించు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచు. చూడండి ప్రియ దైవజనము, అంటే 2 దినములైన తరువాత 2 రోజులు, ఆ రోజు కూడా మీరు తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 40 నుండి 45 వచనాలను చూస్తే ఆ సమరయులు ఆయన ఆయన యొద్దకు ఆ వచ్చి సమరయులు ఆయనకు వద్దకు వచ్చి యొద్దకు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండుమని ఆయనను ఆ, వేడుకొనిది. ఆ, కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన అక్కడ 2 దినములు మాత్రమే ఉన్నాడు. సమరయులు అంటే అన్యులు అని అర్థం. 10 మంది కుష్ఠరోగులను గురించి వివరిస్తూ 9 మంది ఎక్కడా, 10 మంది వచ్చారు కదా, సమరయుడైన ఈ అన్యుడు దేవుని స్తుతించుటకు వచ్చెనా. అంటే సమరయుడు అంటే అన్యుడు. అన్యుని దగ్గర వేడుకొన్నప్పుడు, అయ్యా మాకు వెలుగు లేదయ్యా, నిన్ను గురించి అవగాహన లేదయ్యా, ప్రార్థన చేసే శక్తి మాకు ఎలాగో తెలియదయ్యా, రక్షణానుభవము మాలో లేదయ్యా అని నీవు నేను వేడుకుంటూ ఉంటే ఆయన 2 దినములు అందుకోసమే ఆయన కలువరి శిలువ మీద 3వ రోజున లేచి తీరవలసినదే కారణం. 3వ దినము ఈ అన్య జనాంగమునకు కాదు, 2 దినములు మాత్రమే నేను చనిపోయి పాతాళమందు పాతి పెట్టబడి గాఢాంధకారపు చీకటి లోయలలో నేను వెలుగునివ్వదలిచాను, రక్షణనివ్వదలిచాను. అది నీవు నేను అన్య జనాంగముగా ఉన్నాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున రక్షించబడ్డ నీవు, రక్షణానుభవము కలిగిన నీవు నేను, నీ కుటుంబములు క్రీస్తు యేసుతో నడుస్తూ ఉన్నాయా? చేజార్చుకోవద్దు. చేజారిపోతే పగిలిన అద్దము తిరిగి అతకని స్థితిలో నీవు నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటే ఏమైపోతావు? ఈ రోజున అందరూ మరణించాల్సిందే ప్రియ దైవజనమా, కానీ మరణించిన వారిలో ఎంతమంది పరదేశుకు వెళుతూ ఉన్నారు, ఎంతమంది విడువబడి చీకటి అంధకార శక్తులతో ఏకమవుతున్నారు, పాపమును మోసుకొనుచు వారు ఏడుస్తూ ఉన్నారు, విడుదల రాలేని వారై పండ్లు కొరుకుతూ చీకటి శక్తులుగా నీ రక్త సంబంధికులే ఉంటూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి ఆలోచన చెయ్యి. కనుక ఆ స్థితి జరిగిన దానిని నేను నీ ముందు ఉంచటముంది, జరగబోయే పరిస్థితిలో నీ ఒక్కసారి నీ మనోవేదనను ఆయన పాదాల చెంత ఉంచటము మాత్రమే కాదు, నీ ప్రయాసను కొనసాగి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరొక రోజు, ఏదో ఒక రోజు నీ ప్రయాసను దేవుడు బలపరచువాడై ఉన్నాడు. దేవునికి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, 2 దినములు, 2 దినములు, 2 దినములో 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనము చూస్తే, ప్రభువు దృష్టికి ఒక దినము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. ఒక దినము 1000 సంవత్సరాలు అంటే ఆయన కలువరి శిలువ మీద మృతతుల్యమైన మన బ్రతుకులకు వెలుగుగా 2 దినములు. 3వ రోజు ఇజ్రాయేలుకిచ్చి ఉన్నాను. ఇజ్రాయేలుకిచ్చాను అంటే ఆ దొడ్డితో పాటు ఈ దొడ్డి, వేరొక దొడ్డిలో ఉన్నవి కూడా వేరొక దొడ్డితో ఏకపరిచే సమయము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ. ఈ రాత్రి లేక ఈ క్షణములో నీ ఊపిరిపోతే, నీ బిడ్డల ఊపిరిపోతే,
వారెక్కడికి వెళతారు? పరదేశు వారసులయ్యారా? బాప్తీసం తీసుకున్నాము గనక మేము వారసులమని భ్రమలో ఉండటానికి వీల్లేదు. యాకోబు అంటున్నాడు, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం. క్రియలు, నీకు విశ్వాసం ఉన్నది, అది క్రియలు అనగా క్రీస్తుతో నడిచే స్వభావం, క్రీస్తులో జీవించే స్వభావము. ఆ జీవమును పొందుకునే అనుభవము లేనంత కాలము నీవు నీ కుటుంబమును రక్షణానుభవములు నడిపించగలగాలి. లోకము దాని నటనను ఒక దినము గతించిపోతుంది. లేఖనములు కనపడుతూ ఉన్నాయి. ఈ యెరూషలేము బిల్ట్ చేసిన వెంటనే, అది కట్టబడుతూ ఉండగానే దేశాలలో ఉన్న ప్రజల కోసము ఆయన బూర మ్రోగించబోతూ ఉన్నాడు. నా జనమా తిరిగి రమ్మని ప్రకటించబోతూ ఉన్నాడు. ఈ షిమ్యోను, ఇస్సాకారు, జెబులోను గోత్రములు రాబోతూ ఉన్నారు. నీ కళ్ళ ముందే అది జరగబోతూ ఉన్నది. ఆయన రాకడ ఆలస్యమైనట్లయితే నీవు నేను అవి చూడబోతూ ఉన్నాము. ఆ తరువాత యెరూషలేము కట్టబడుతూ ఉన్నది. అది ఆ అల్ అక్సాను కూలద్రోయబడగానే వెనువెంటనే దేశాలు ఉగ్రమైనవై, దేశాలలో ఉన్న ఆర్సియము బేసుగా ఉన్న రాజ్యాలు, దేశాలు అనగా రోమా, బ్రిటన్, ఇటలీ, ఇలాంటి 10 అగ్రరాజ్యాలుగా ఉన్నవి. 10 కొమ్ములై ఉన్న ఈ దేశాలు ఒక్కసారి మిన్నంటి ఇదే ఇజ్రాయేలుకు వ్యతిరేకమవుతుంది. దానికి అధ్యక్షుడిగా ఈ పోపు కూడా సహాయకారి కాబోతూ ఉన్నాడు. ప్రియ దైవ జనమా, ఇది తప్పు అని ప్రకటించడము ద్వారా వారందరిలో ఆక్రోశము కలగబోతూ ఉంది. అయితే దేవుడు ఇజ్రాయేలుకు చేసిన వాగ్దానము కనుక అది నెరవేరబడబోతూ ఉన్నది. అది నెరవేర్చబడిన క్షణములో అప్పుడు శత్రువు ఇక మూగుతూ ఉన్నాడు. అయితే ప్రపంచముందు యుక్తిపరుడైన ఈ క్రూర మృగము శాంతి ఒప్పందము, అప్పుడు యుద్ధము జరగదు, కానీ శాంతి ఒప్పందము, యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు మీరు పారిపోండి అని ప్రభువు చెప్పిన కాలము సమీపమయ్యే క్షణాలలో ఉంటుంది. ఇక జరగబోయే క్షణాలు. అప్పుడు ఆ శాంతి ఒప్పందమునకు పూర్వమే లోకము శాంతి, లోకము సమాధానము, ఇక ఆనందమే అనుకొను క్షణము లోకానికి ఆనందము, కానీ దేవుని ప్రజలు మాత్రము కొనిపోబడు క్షణమై ఉన్నది. హల్లెలూయా. సమీపంగా ఉన్నావు, ఎంత దగ్గరలో ఉన్నామో చూడండి. పరుగు పరుగు పరుగు. నేను సంపాదించాను, నా బిడ్డలకు కావాలి, భూములు కొంటాను, ఆస్తులు కొంటాను, నా తరాలకి ఇస్తాను అంటే నీ బిడ్డలు విడవబడాలని కోరతున్నావా? విడవబడే వారిలో ఉంటారేమోనని సందేహపడతావా? నీ ఆస్తి నీకు అక్కరక్కరాదు. కలిగిన దానితో సమృద్ధి కలిగి విశ్వాస సంపూర్ణంగా ఈ నోవహు వలె నీ కుటుంబాలను బలపరుచుకున్నట ప్రధానమైనది. ఏ కీడు ఆ నాటికి చాలు. రేపేమి జరగబోతుందో నీవు ఎరుగవని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దైవజనం, ఈ రోజున క్రైస్తవులని, సేవకులని, పరిశుద్ధులని, ఆయన సన్నిధి కాంతిలో వెలిగించబడుతున్న వాళ్ళు కూడా నాకు సంపాదన రావాలి. ఏదో ప్రజలకు ఎవరికి చేస్తావు నీవు సేవ? ప్రజలలో క్రైస్తవులున్నారా? విశ్వాసులున్నారా? లేక లోకస్తులు కూడా కలిసి ఉన్నారు? నీ పరుగు ఎటువైపు? నీ చూపెటువైపు? నా చూపెటువైపు? సమస్తము విడిచి ఆయనను వెంబడించు గడియలు సమీపమై, నీవిప్పుడే మారలేదు, ఆ క్షణాన జరిగింది చూచినప్పుడు మారాలి అంటే అవకాశం ఇవ్వడేమో.
చాలే పో, ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను అన్నాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను. ఎందుకో తెలుసా? మారు మనస్సు పొందుటకు అవకాశం ఇవ్వండి. ఎప్పుడు తెలుసా? అన్నీ తెలిసి కూడా నీవు వెలిగించబడ్డ నీవు, నేను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ యొక్క పరిస్థితులను క్రీస్తుకు అనుగుణంగా మార్చుకో. తెలిసి కూడా బలహీనతలలో బ్రతికితే, అపవిత్రతకు చోటిస్తే, ఈ లోకాధికారిని నీ ఇంట్లో దాచుకునే మనస్సు పెట్టుకో. లోకాధికారిని దాచుకోవడము అంటే శరీరమే కాదు, శరీరానుసారమైన బ్రతుకు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు. మన ప్రభువు ధనమును ఆయన చేయలేదు. భూమి మీద ధనము ఆయన చేసింది కాదు, పరలోక ధనమును. అయితే ఈ సమస్త సృష్టి ఆయనది. వశము చేసుకున్నాడు ఒకడు, అపవాది. ఆ అపవాది వశములో ఆశలకు లోను చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, ఏ విధమైనను సరే నీవు క్రీస్తులో, ఏ విధంగానైనా క్రీస్తును ధరించుకోవాలి. జరగబోయే వాటిని నీవు మెలకువ కలిగి ఉండాలి. ఇదిగో ఇవన్నీ కరెన్సీలను పోగు చేసి వీటన్నిటినీ తీసుకుని వెళ్ళి ఆ రోజున అక్కడ వాటిని ఉపయోగించి ఈ భవంతులను ఇజ్రాయేలుకు కానుకగా ఇస్తూ వ్యాపారము మీద వచ్చిన సంపాదన ఆనందించబోతూ ఉన్న దేశమై ఆలోచన చేయండి. అక్కడ రీబిల్ట్ జరిగి ఈ 50 లక్షల డాలర్లు అన్నబడి ప్రకటించినది ఇంకా పెంచుతూ అపారమైన జన సమూహము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండగా అవన్నీ కూడా యెరూషలేము మందిరానికి ప్రస్తుతము వారు యుద్ధములో అలిసిపోయి ఉన్నందువలన, వారి ఆస్తులు హరించుకొని పోయి ఉన్నందున దేవుడు తన కృపను బట్టి సహాయకారిగా ఆ దేశాన్ని వినియోగిస్తూ, ఈ తోఫెతు ఎంతగా సహాయకారవుతుందో చూడండి. ఓ దేవుని ఆత్మీయ ఇజ్రాయేలా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి నీవేం చేయబోతున్నావు? రేపు చేద్దాం ప్రార్థన, ఎల్లుండి చేద్దాం, అలిసిపోయాను, దేహం కుంగిపోయింది. నిజమే, ఆత్మ సిద్ధమే కదా, క్రీస్తుని వెతకమంటున్నాడు కదా. నీ కళ్ళ ముందే నీ బిడ్డలు కొట్టబడటం నీకు ఇష్టమా? ఈ లోకము నటన గతిస్తుందని ప్రకటించినా కూడా నీ చూపు సంపూర్ణంగా రక్షించబడ్డ నిన్ను ఆయన సేవకు ఉపయోగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందరో చీకటిలో ఉన్నారు, ఎందరో అపవిత్రతలో ఉన్నారు, ఎందరో పాపములో నుంచి వెలుపటికి రాలేకపోతున్నారు, దుర్నీతిలో నుంచి వెలుపలకు రాలేకపోతూ ఉన్నారు. నీవు రక్షించబడి ఆయన భారము మోయు వ్యక్తివై ఉన్నావు. నిన్ను నమ్మాడు ఆయన, నిన్ను నమ్మాడు. తన దాసులకు అధికారం ఇచ్చి దూరదేశమునకు వెళ్ళి ఉన్నాడు. అవును, ఆ దూరదేశము పరలోకం. నిన్ను నమ్మి నిన్ను అధికారిగా పెట్టాడు. నీకు కొన్ని నాణ్యములు ఇచ్చాడు. 5, 10, 2 లేక 3 ఒక తలాంతులను ఇచ్చాడే. నీకు ఇవ్వబడిన ఈ తలాంతులను ఉపయోగించి ఎన్ని ఆత్మలను దేవుని యొద్దకు తెస్తున్నావు? శరీర కార్యాలలో మునిగావా? నీవే బయటికి రాలేకపోతే, ఇక నీ కుటుంబాన్ని ఎలాగూ రక్షించుకోగలవు? నిన్ను సాధనముగా చేసిన వాడు నీ ద్వారా అనేకులను కాపాడుకోవాలి. 120 సంవత్సరాలు నోవాకు బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఇరుగు పొరుగు ఆ ప్రాంతంలో ప్రకటిస్తూనే ఉన్నాడు.
నీవు ప్రకటించు సాధనమై ఉన్నావు. నీ డ్యూటీ అది. నీవే ప్రకటించి ఆత్మానుసారిగా నిలవలేకపోతే నీలో శరీర సంబంధమైన క్రియలు అపవాది గ్రహించడా? అది లోకమందు నింద వేలెత్తి చూపే రీతిగా నీకును అవమానము, నీ దేవునికి అవమానము. మనమైతే ఆయన కృపను కనిపెట్టి ఆయన సంపూర్ణత మనలోనికి నింపబడినట్లు దినము ప్రయాసతో క్రీస్తునందు బ్రతుకున్నట్లు రాకడకు అనేకులను సిద్ధము చేయుదుము గాక. ఆమె దేవుడి మాటలను మన వినికిడిలో మనకు నింపి ఆత్మతో నింపుట ద్వారా మనము మన కుటుంబములతో పాటు లోకములో ఉన్న అనేకులను రక్షణలోనికి నడిపించుదుము గాక. హల్లెలూయా.